హాయ్ గైస్. సో వెల్కమ్ టు లోకినాథ్ లెక్చర్స్. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ, టెక్స్ట్ ఫంక్షన్స్ కానీ, డేట్ ఫంక్షన్స్ కానీ. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది గైస్. సో మనం ఈ రోజు వీడియోలో అయితే లుకప్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో లుకప్ ఫంక్షన్ అంటే ఏంటి, సో లుకప్ ఫంక్షన్స్ని ఎందుకు ఎంఎస్ ఎక్సెల్లో యూజ్ చేస్తాం, సో ఈ పర్పస్ ఏంటి, సో వీటన్నిటి గురించి అయితే మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. సో లుకప్ ఫంక్షన్స్ అనేవి జనరల్ గా మనం మోస్ట్లీ యూజ్ చేస్తుంటాము. డైలీ ఎవరైతే ఎక్సెల్ షీట్స్ పైన వర్క్ చేస్తుంటారో, సో ఎవరైతే డైలీ లైక్ డేటాను ఎక్సెల్ షీట్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటారో, సో వీళ్ళందరూ మాక్సిమం మనమైతే లుకప్ ఫంక్షన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ డైలీ లైఫ్ లో. ఎవరైతే ఎక్కువ యూజర్స్ అనే వాళ్ళు ఎక్సెల్ ని యూజ్ చేస్తారో వాళ్ళు. సో ఈ లుకప్ ఫంక్షన్స్ లో లైక్ వి లుకప్, హెచ్ లుకప్ అండ్ ఇండెక్స్ అనేవి ఫంక్షన్స్ గైస్. సో వి లుకప్ మీన్స్ వర్టికల్ లుకప్ అండ్ హెచ్ లుకప్ మీన్స్ హారిజంటల్ లుకప్, ఇండెక్స్ మీన్స్ ఇండెక్స్. సో వి లుకప్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే వర్టికల్ వాల్యూస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం వి లుకప్ ని యూజ్ చేస్తాం. అండ్ హెచ్ లుకప్ ని హారిజంటల్ వాల్యూస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం హెచ్ లుకప్ ని యూజ్ చేస్తాం. అండ్ ఇండెక్స్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇండెక్స్ నెంబర్ ని బేస్ చేసుకొని వాల్యూని ఐడెంటిఫికేషన్ కోసం, లేకపోతే వాల్యూని బేస్ చేసుకొని ఇండెక్స్ వాల్యూని ఐడెంటిఫికేషన్ కోసం సో ఇండెక్స్ ని ఫంక్షన్స్ ని యూజ్ చేస్తాం. సో ఇవి మనం రియల్ టైంలో ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడైతే చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్, సో మనం ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం, లైక్ సో మనం లైక్ ఎక్సెల్ షీట్లో ఏ ఫంక్షన్ అయినా ఏ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ అయినా యూజ్ చేసేటప్పుడు మనం మ్యాండేటరీగా ఈజ్ ఈక్వల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈజ్ ఈక్వల్ వి లుక్అప్ ఓపెన్ బ్రాకెట్, సో లుకప్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టూ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేద్దాం, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం లైక్ వి లుకప్ అండ్ హెచ్ లుకప్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఓవరాల్ యాపిల్ సేల్స్ ఇన్ దిస్ లిస్ట్ లైక్ 5 స్టేట్స్. సో ఈ టేబుల్ అనేది ఏంటి, 5 స్టేట్స్ యొక్క యాపిల్ సేల్స్. సో ఓవరాల్ ఈ 4 ఇయర్స్ లో యాపిల్ సేల్స్, ఎన్ని యాపిల్ సేల్స్ అయ్యాయి, ఎంత అమౌంట్ కలెక్ట్ అయింది ఈ 5 స్టేట్స్ నుంచి, లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక అండ్ కేరళ. సో ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద సేల్ ఇన్ కర్ణాటక ఫర్ ద ఇయర్ 2023. సో 2023లో మనకి కర్ణాటకలో ఎంత సేల్ అయింది, సో అది లైక్ మనం ఐడెంటిఫై చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సో వి లుక్అప్, సో లుకప్ వాల్యూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వి లుకప్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఏంటి, వర్టికల్ వాల్యూస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం మనం వి లుకప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో వర్టికల్ మీన్స్, సో ఇది వర్టికల్ వాల్యూస్ కదా స్ట్రైట్ గా ఉన్నవి, సో వర్టికల్ మీన్స్ స్ట్రైట్ వాల్యూస్ కదా. సో మనం కర్ణాటక యొక్క సేల్స్ ని మనం 2023లో ఉన్న సేల్స్ ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. సో కర్ణాటక సెలెక్ట్ చేయండి. సో టేబుల్ అరే, ఓవరాల్ టేబుల్ యొక్క అరేని మనం తీసుకోవాలి ఇలాగా. సో సెలెక్ట్ ఓవరాల్ టేబుల్ అరే, సో ఇండెక్స్ నెంబర్. సో మనం ఏదైతే వాల్యూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక సేల్స్ 2023లో కర్ణాటకలో యాపిల్ సేల్స్ అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది, ఇక్కడ ఏమనుంది 36,000. సో మనం ఈ 36,000 ని ఐడెంటిఫై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకని సెలెక్ట్ చేసాం, లుకప్ వాల్యూ, నెక్స్ట్ ఏంటి, టేబుల్ అరే, ఓవరాల్ టేబుల్ అరేని సెలెక్ట్ చేసాం, నెక్స్ట్ ఏంటి, కాలం ఇండెక్స్ నెంబర్. సో 2023 అనేది ఏ కాలం ఇండెక్స్ నెంబర్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ అనేది ఫస్ట్ కాలం, అండ్ 2021 అనేది సెకండ్ కాలం, అండ్ 2022 అనేది థర్డ్ కాలం, 2023 అనేది ఫోర్త్ కాలం. సో ఇక్కడ మనం కాలం ఇండెక్స్ నెంబర్ ఇవ్వాలి. సో ఫోర్త్ కాలం, రేంజ్ లుకప్ వాల్యూ. సో మనం రేంజ్ లుకప్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్ గా రావాలంటే 0 ఇవ్వండి అండ్ క్లోజ్ ఎంటర్. సో మనమైతే ఐడెంటిఫై చేసాం లైక్ వాట్ ఈస్ ద సేల్ ఇన్ కర్ణాటక ఫర్ ద ఇయర్ 2023. సో కర్ణాటకలో ఓవరాల్ గా 2023లో కలెక్ట్ చేసిన అమౌంట్ ఎంత, 36,000. సో ఇలాగా మనం వర్టికల్ లుకప్ ఫంక్షన్ యూజ్ చేసి, సో ఏదైనా లైక్ హ్యూజ్ డేటా ఉంది అంటే 1000 పీపుల్ డేటా ఉంది, లైక్ 1000 పీపుల్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడెంటిఫై చేయాలనుకున్నారు లైక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ యొక్క యాపిల్ సేల్స్ అమౌంట్ మన దగ్గర డేటా ఉంది. అందులో మనం ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఒక స్పెసిఫిక్ డేటాను సో మనం ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. అంటే ఓవరాల్ అంటే 2024లో ఎంత అమౌంట్ సేల్ అయింది,
ఎంత అమౌంట్ కలెక్ట్ చేసాము ఇలా ఐడెంటిఫై చేయాలనుకుంటాం. అలాంటప్పుడు మనం ఇలా VLOOKUP ఫంక్షన్ యూజ్ చేసి ఈజ్ ఈక్వల్ VLOOKUP ఓపెన్ బ్రాకెట్ సో లుకప్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ యొక్క 2024 యొక్క సేల్స్ని ఐడెంటిఫై చేద్దాం. సో VLOOKUP ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ లుకప్ వాల్యూ ఆంధ్రప్రదేశ్ కమా టేబుల్ అరే ఓవరాల్ టేబుల్ అరే కమా కాలం ఇండెక్స్ నెంబర్. సో 2024 అనేది ఏ కాలంలో ఉంది? ఫస్ట్ స్టేట్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ కాలం. సో 2024 అనేది ఫిఫ్త్ కాలం. సో కమా రేంజ్ లుకప్ వాల్యూ సో 0 ఎగ్జాక్ట్ వాల్యూ రావాల్సినప్పుడు మనం రేంజ్ లుకప్ వాల్యూ 0 ఇచ్చేద్దాం. సో నెక్స్ట్ ఏంటి ఎంటర్. సో మనకు మన ఈ VLOOKUP ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అయితే ఏం రావాలి? ఆంధ్రప్రదేశ్ 2024 సేల్స్ అంటే 28,000. సో చూద్దాం ఎంటర్. సో 28,000. సో ఇలాగా మనకు VLOOKUP ఫంక్షన్ అనేది హెల్ప్ అవుతుంది గైస్. సో మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం లైక్ వర్టికల్ వాల్యూస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం VLOOKUPని యూజ్ చేస్తాం. అలాగే HLOOKUPని ఎందుకు యూజ్ చేస్తాం? సో HLOOKUPని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ HLOOKUP ఓపెన్ బ్రాకెట్ సో లుకప్ వాల్యూ. సో 2023లో సో లైక్ వాట్ ఈస్ ద సేల్ ఫర్ ద ఇయర్ 2024 కర్ణాటక. సో 2024లో కర్ణాటకలో ఎంత అమౌంట్ సేల్ అయింది మనం ఇప్పుడు ఐడెంటిఫై చేయాలనుకుంటాం. అప్పుడు ఏంటి లుకప్ వాల్యూ. సో ఇప్పుడు మనం హార్జెంటల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలనుకుంటాం. అలాంటప్పుడు ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 2024 లుకప్ వాల్యూ సెలెక్ట్ చేసి కమా సో ఓవరాల్ టేబుల్ అరే కమా రో ఇండెక్స్. సో రో ఇండెక్స్ ఏంటి? మనకు కర్ణాటక అనేది రో ఇండెక్స్ నెంబర్ అంటే ఏ రోలో ఉంది ఇండెక్స్ వాల్యూ 1, స్టేట్ అనేది 1, ఆంధ్రప్రదేశ్ అనేది 2, తెలంగాణ అనేది 3, తమిళనాడు అనేది 4, కర్ణాటక అనేది 5. సో 5 కమా 0. సో మనం HLOOKUP అనే ఫంక్షన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసింటే మనకు కావాల్సినది ఏంటి? 31,000 అనే అమౌంట్ ఐడెంటిఫై అవ్వాలి. ఎంటర్. సారీ 65,000 అమౌంట్ ఐడెంటిఫై అవ్వాలి. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ 65,000 అనేది ఐడెంటిఫై అయింది. సో మనం యూజ్ చేసిన ఫంక్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్కి ఇంకో స్టేట్ తీసుకుందాం. సో మనకు ఇంకా అండర్స్టాండబుల్ వేలో మీకు అర్థం కావడానికి లైక్ HLOOKUP ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ లుకప్ వాల్యూ. సో 2023. సో 2023లో తమిళనాడులో 2023లో ఎంత అమౌంట్ ఆఫ్ యాపిల్స్ సేల్ అయినాయి అని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాం. అప్పుడు సెలెక్ట్ HLOOKUP ఈజ్ ఈక్వల్ HLOOKUP ఓపెన్ బ్రాకెట్ లుకప్ వాల్యూ 2023 సో టేబుల్ అరే. సో టేబుల్ సెలెక్ట్ ఓవరాల్ టేబుల్ కమా సో రో ఇండెక్స్. సో మనం తమిళనాడు అనేది ఏ ఇండెక్స్ నెంబర్ రోలో ఉంది? లైక్ 1, 2, 3, 4 4th రో. సో కమా 4 రేంజ్ లుకప్ వాల్యూ సో 0 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 78,000. సో మనకి ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఐడెంటిఫై చేసాం HLOOKUP వాల్యూని లైక్ HLOOKUP ఫంక్షన్ని యూజ్ చేసి. సో దిస్ ఇస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ VLOOKUPని ఎలా యూజ్ చేస్తాం, HLOOKUPని ఎలా ఎందుకు యూజ్ చేస్తాం అనేది చెప్పేసాం. సో VLOOKUPని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవరాల్ లైక్ మనం యాపిల్ సేల్స్ లిస్ట్ తీసుకున్నాం ఒక 5 స్టేట్స్. సో ఇలాగే మీకు 1,000 పీపుల్ డేటా ఉంది స్టూడెంట్స్ లిస్ట్. సో ఈ స్టూడెంట్కి 2019లో అకాడమిక్ ఇయర్లో ఇంత మార్క్స్ పర్సెంటేజ్ వచ్చింది. అలాంటప్పుడు సో మనం VLOOKUP ఫంక్షన్ యూజ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేకపోతే సో 2019లో టాపర్స్ ఎంతమంది వచ్చారు అన్నప్పుడు హార్జెంటల్ లుకప్ వాల్యూని యూజ్ చేసి ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇలాగా మనకు VLOOKUP అండ్ HLOOKUP ఫంక్షన్స్ అనేవి మోస్ట్లీ మనం చాలా యూజర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఎక్కువ యూజ్ చేస్తుంటారో ఎక్సెల్ షీట్లు అనేవి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫంక్షన్స్ అనేవి మనకు యూజ్ అవుతూనే ఉంటాయి. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఫంక్షన్స్ లిస్ట్లో. సో అండ్ ఇండెక్స్ వాల్యూ లైక్ ఇండెక్స్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇండెక్స్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ అరే. సో సెలెక్ట్ ఓవరాల్ అరే కమా రో నెంబర్. సో 1, 2, 3.
సో తెలంగాణ. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ అబ్జర్వ్ చేయండి, ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ అరే సెలెక్ట్ ఓవరాల్ అరే అంటే మనం ఏంది స్టేట్ కాలంలో ఉన్న వాల్యూస్ లైక్ స్టేట్ కాలమ్స్ లో ఉన్న ఇండెక్స్ ని బేస్ చేసుకొని మనం స్టేట్ యొక్క నేమ్ ని ఐడెంటిఫై చేయాలనుకుందాం. సెలెక్ట్ ఓవరాల్ కాలం స్టేట్ కాలం కామా రో నెంబర్. సో ఏ రో నెంబర్ ఐడెంటిఫై చేయాలనుకుందాం అంటే రో నెంబర్ లైక్ స్టేట్ అనేది ఫస్ట్ రో, ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ రో, తెలంగాణ అనేది థర్డ్ రో, ఫిఫ్త్ రో ఇలాగా. సో ఫిఫ్త్ రో ఏంటి, ఇక్కడ తమిళనాడు ఉంది. సో అక్కడ మనం ఫిఫ్త్ రో ఇండెక్స్ వాల్యూ ఇవ్వాలి అంటే కమా 5 క్లోజ్. సో ఎంటర్ ఇవ్వగానే మనకు తమిళనాడు అనే స్టేట్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది అంటే రిప్రజెంట్ అవుతుంది. సారీ, ఫిఫ్త్ రో కర్ణాటక. సారీ, సో కర్ణాటక అనేది రిప్రజెంట్ అయింది. సో ఇలాగా మనం ఇండెక్స్ వాల్యూని లైక్ ఇండెక్స్ నెంబరింగ్ నుంచి అక్కడ ఉన్న యొక్క టెక్స్ట్ ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. లేకపోతే ఇండెక్స్ కమా సెలెక్ట్ ఓవరాల్ అరే క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సారీ, ఈ ఇండెక్స్ వాల్యూను మనం ఇండెక్స్ యొక్క నెంబర్ని యూజ్ చేసి అక్కడ ఉన్న వాల్యూని ఐడెంటిఫై చేయడం కోసం అయితే ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం గైస్. లైక్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ ఓవరాల్ అరే కమా ఇండెక్స్ నెంబర్ 5 లైక్ 3 క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో తెలంగాణ. సో థర్డ్ రోలో తెలంగాణ. సో ఇలాగా ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని మనం అక్కడ ఉన్న వాల్యూని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఇండెక్స్ ఫంక్షన్ ని యూజ్ చేస్తాం గైస్. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లుకప్ ఫంక్షన్స్ లైక్ VLOOKUP అండ్ HLOOKUP అండ్ ఇండెక్స్ ఫంక్షన్. సో VLOOKUP ఫంక్షన్స్ ని మనం వర్టికల్ లుకప్ వాల్యూ ఐడెంటిఫికేషన్ కోసం లైక్ వర్టికల్ వాల్యూస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. HLOOKUP ఫంక్షన్ ని ఎందుకు యూజ్ చేస్తాం, హారిజాంటల్ వాల్యూస్ యొక్క ఐడెంటిఫికేషన్ కోసం HLOOKUP ని యూజ్ చేస్తాం. సో ఇండెక్స్ ఫంక్షన్ ని ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఈ ఇండెక్స్ ని యూజ్ చేసాం లైక్ ఇందాక యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరిగింది. లైక్ ఎలా, సో మనం ఏదైనా డేటాలో ఇండెక్స్ నెంబర్ ఇచ్చి అంటే ఇజ్ ఈక్వల్ ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ అరే ఓవరాల్ టేబుల్ ని సెలెక్ట్ చేసి కమా లైక్ మనం ఒక ఇండెక్స్ ని అంటే మనకు ఒక ఇండెక్స్ తెలుసు అంటే సో 10th రోలో ఈ వాల్యూ ఉంటుందని మనకు ఐడెంటిఫై అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ ని బేస్ చేసుకోండి ఇండెక్స్ వాల్యూ 10 ఇచ్చి మనం అక్కడున్న అంటే 10th ఇండెక్స్ లో ఉన్న డేటాను మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఇండెక్స్ ఫంక్షన్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. సో దిస్ ఇస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లుకప్ ఫంక్షన్ గైస్. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో ఇంకా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ సమ్, కౌంట్, యావరేజ్ అండ్ డేట్ ఫంక్షన్స్ లో అయితే లైక్ టుడే, నౌ, అవర్, మినిట్స్ ఇంకా ఇయర్. సో టెక్స్ట్ ఫంక్షన్స్ లో అయితే లైక్ ఫైండ్, మిన్, మ్యాక్సిమం లైక్ ఇంకా వీటన్నిటి గురించి లైక్ సబ్ట్రాక్షన్. సో వీటన్నిటి గురించి అయితే మనం టెక్స్ట్ ఫంక్షన్స్ సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ రోజు వీడియోలో అయితే మనం లుకప్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీరైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే మన వీడియోస్ అయితే మరింత హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్.